కోరుచున్నాను. గత 20 సంవత్సరాలుగా నాటకాలకు దర్శకత్వం వహిస్తూ ఈ 2 గ్రామాల్లో కళాకారులను తయారు చే ఎప్పటికీ తరగని ఉత్సాహంతో చిన్న కుర్రవాళ్ళను కూడా ప్రోత్సహిస్తూ దర్శకత్వం చేస్తున్నటువంటి రాంబాబు మాస్టర్కి నాటకాల్లోనే కాకుండా భక్తిభావాన్ని కూడా యోగంలో పెంపొందించడం కోసం మాస్టారు రాంబాబు మాస్టర్కి సాల్వాతో సత్కారం అభిమేత్రి గారిని కోరుతున్నాను. రాంబాబు మాస్టర్కి సత్కారం చాలా చిన్నది అయినప్పటికీ దీంతో చాలా సంతోషిస్తున్నారు. ఈ సందర్భంగా హరిమేశ్వరి గారు తన మనసులో ఉన్న భావాన్ని తెలియజేయాలని చాలా ఉత్సాహపడుతున్నారు. ఒక నిమిషం నాకు మాట్లాడటం రాదు, కానీ రాంబాబు మేస్టర్ గురించి 2 నిమిషాలు నాకు తెలిసింది చెప్పాలని కోరిక. మీ అందరూ క్షమించి 5 నిమిషాలు కోపం పట్టండి. వెంటనే నాటకం ప్రారంభమవుతుంది. ఇప్పటికే నాటకం ప్రారంభం అవ్వాలి. 9:45 చెప్పారు. కరెంటు వల్ల కొంచెం లేట్ అయింది. అయితే రాంబాబు మేస్టర్ ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన వ్యక్తి. సుఖిలపల్లి శ్రీరామమూర్తి, వాళ్ళ అత్తగింటి పేరు చెల్లంగి శ్రీరామమూర్తి. ఇక్కడికి వచ్చారు సుఖిలపల్లి శ్రీరామమూర్తి. కళాకారుడు, చాలా పెద్ద కళాకారుడు. ఆ రోజుల్లో తెలియదు మనకి, అంటే నాకు తెలియడం చాలా మందికి తెలియదు. దుర్యోధన పాత్ర వేస్తే ఆయన కాదే సాటి, ఇక్కడ వచ్చి ఉండరా, దుర్యోధన పాత్ర వేస్తే ఆయనే చాటి. అలాంటి కుటుంబంలో పుట్టి కష్టపడి చదివి విద్యలోనూ అలాగే చదువుతో కాకుండా ఒక డాక్టర్గా, ఒక మాస్టర్గా ఎదిగి చాలా ఉన్నతమైన పదవి, చాలా ఉన్నతమైన గౌరవం సంపాదించుకున్నటువంటి రాంబాబు మాస్టర్కి మనం ఎంత చెప్పినా చాలు. రాంబాబు మాస్టర్కి అర్ధరాత్రుల్లో తలుపు కట్టినా నేను ఉన్నాను, వైద్యం చేస్తానని ఉన్న వ్యక్తి రాంబాబు మాస్టారు. డాక్టర్ గారు నేను అనుభవించిన ఎన్నో ఉంటారు వాళ్ళు, నేను సరిచూసిన నిజాలు. 10 రూపాయలు ఇచ్చినా ఉన్నారు, 2 ఇచ్చినా ఉన్నారు. ఇష్టార్థంగా వైద్యం చేసిన మాస్టారు రాంబాబు మాస్టారు, డాక్టర్. ఈరోజు ఈ మా చెన్నపూడి గ్రామంలో సాంఘిక నాటకం వేయడానికి ఆయన కృషి ఎంతో ఉంటుంది. తక్కువ టైంలో కుర్రోల్ని తయారు చేసి నాటకం పెట్టాలంటే కనీసం 50,000 ఖర్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ఈరోజు చిత్రీకరణ సత్కరించినటువంటి గ్రామ పెద్దలను థ్యాంక్ యూ. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం
विद्महे एकदन्तमुपास्महे गुरु ब्रह्मा गुरु विष्णुः गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः आंगिकं भुवनं यस्य वाचकं सर्ववाङ्मयम् आंगिकं भुवनं यस्य वाचकं सर्ववाङ्मयम् ఆశించిన ప్రేక్షక మహాశైలకు సింహాచలం శ్రీపాణ గొలివి రమణ అమరాజ్ బాలకృష్ణ అంపోలు లాయర్ గోపి అంపోలు రామయ్య సురేష్ కాముడు యుగంధర్ రాజశేఖర్ గొలివి భయంకర్ సుధాకర్ అంపోలు రోబో రాము గర్గుల సైంటిస్ట్ అల్లు మల్లేశు స్వప్న అండ్ శ్రీవల్లి కుమారి మాధురి విజయనగరం నాతో మాట్లాడకండి. ఆయన ఎప్పుడు వస్తానని చెప్పారు, ఇప్పుడు వచ్చారు. ఎప్పుడు కూడా టైంకి రారా మీరు? ఈ శారీ చాలా బాగుంది సార్. ఇదివరకు ఎప్పుడు ఈ శారీ పట్టుకోలేదు. ఈ శారీ కట్టు అజంతా మాట మార్చుకోండి. అవునులే, నన్ను కదలేని శిల్పాన్ని చేసి మీకు నచ్చినట్టు ఊరేద్దాం అనుకుంటున్నారేమో. మరేం చేస్తాం, నా డ్యూటీ అలాంటిది. స్టేషన్లో ముఖ్యమైన పని ఉంటే రాలేకపోయాను అంతే. ఆహా, అంతకైనా ముఖ్యమైన పని ఈ రోజు ఇంకొకటి ఉంది, మర్చిపోయారా? ముఖ్యమైన పని అంటే మన మ్యారేజ్ డే బర్త్డే. ఓ అజయ్ బర్త్డే కదా. ఐఎమ్ రియలీ సారీ స్వప్న, ఐఎమ్ రియలీ సారీ. అంటే పూర్తిగా మర్చిపోయారన్నమాట. అవునండి, ఈ రోజు నన్ను మర్చిపోతారు, రేపు పిల్లల్ని మర్చిపోతారు, ఎల్లుండి నా ఇంటినే మర్చిపోతారు. వెళ్ళండి, వెళ్ళి ఇంకా హ్యాపీగా రెస్ట్ తీసుకోండి. ఏంటి అప్పుడు మాట్లాడుతున్నాను? నీకెవరి కోసం కష్టపడుతున్నాను? నాకు 2 తల్లులు అంటారు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని మీ ఇంటి మాటలకి ఎన్నైనా చెప్తారు, కానీ చేతల్లోనే ఏం చూపించరు. స్వప్న, బాబు బర్త్డే మర్చిపోయాను అనుకుంటున్నాను. నేను లేట్గా రావడానికి కారణం ఏంటో తెలుసా? ఏంటి? ఈ రోజు మనం ఏర్పాటు చేస్తాను. ఏంటి మీరు అంటున్నది నిజమా? అవును స్వప్న, మన బాబు పుట్టినరోజు నాడు 10 మందికైనా భోజనం పెట్టడం నాకు కావాలి. నేను అందులోనే సంతోషాన్ని వెతుక్కుంటాను స్వప్న. నేను చేసిన తప్పైతే నన్ను క్షమించు స్వప్న, క్షమించు. లేదండి,
సారీ అండి, నన్ను క్షమించండి. ఏమండి, మీలాంటి వారు నాకు భర్తగా లభించడం నిజంగా నా అదృష్టం. అయ్యో నామది మండ, పదండి కలిసి భోజనం చేద్దాం. ఏం స్వప్న? నీ హావభావాల ఆద్యంతం నాలో స్వప్నార్థం వేస్తుంది. నీ ప్రేమ రోగం నా హృదయ చాలండి మీ సరసాలు. ఈ చల్లని నీ కౌగిలిలో ప్రత్యేకించని झोली के पीछे मेरा तक तक दिल है तुम नगरा हदलोनी पोस्टर गेसा यट्टा गुन्नव చూసుకోరా కళ్ళకి ఎంత హుషారో నాకు ఎంత హుషారో తగిలించి నాకు ఎంత హుషారో ఎంత హుషారో ఎంత హుషారో
ఇదిగో సత్యమూర్తి, ఒకవేళ ఆరోగ్యమరాడి పిచ్చి పిచ్చి వేసాలు వేస్తాడేమో కనుక మాకు బెయిల్ అరేంజ్ చేసి కూర్చో. ముఖ్యంగా అతని చేతికి మాత్రం మీరు చెక్కండి. ఎస్పీ గారు మీరు వెళ్ళాయా ఆ ఇన్స్పెక్టర్ గారిని ఆపండి. ఇందులో చిన్న బెయిల్ పేపర్స్ రెడీ చేస్తా. కూర్చున్నా ఆ ఇన్స్పెక్టర్ గారిని మీరు ఆపుతాను. నువ్వు త్వరగా వెళ్ళి ఈ విషయంతో అన్నితో చెప్పు. మీ ఇద్దరు జాగ్రత్తగా ఉండండి. మీరు వెళ్ళొస్తాం చిన్న. ఆగండి ఎస్పీ గారు. ఏం చిన్న? ఓ ఓకే చిన్న, సరే. సిల్కు గుడ్డల్లే గల్ఫ్ సెట్టు గుడ్డల్ని జలకులిచ్చు ఈ జినుగులే వేడి వేడి వద్దల్లే డబ్బులు కాటు గడ్డల్లే మాట మీద పట్టింపులే మన మాజీ హోమ్ మినిస్టర్ రఘునాథరావు కొడుకును చంపుతుండగా
లలిత అనే అమ్మాయి నన్ను చూసిందన్నా. ఆ పిల్ల కోర్టులో ఎదురు సాక్ష్యం చెప్పకుండా వారికి వచ్చాను. కానీ ఆ పిల్ల కోర్టులో ఎదురు సాక్ష్యం చెబుతానంటుందన్నా. అరే చిన్న, ఆ పిల్ల మనపై సాక్ష్యం చెప్తానంటే చేతగా నా దగ్గరికి వచ్చాడు. అయినా ఆ మాట చెప్పడానికి సిగ్గుగా నీకు? లేదన్నా, ఊరికినే రాలేదు. మరి ఏం చేస్తాడు? నన్ను అనుభవించి ప్రాణాలు తీశానన్నా. ఈ భగవాన్ అంటే ఏంటో ఈ ప్రజలందరికీ తెలుసు. ఈ భగవాన్ ఎదురుతుంటే ఏం జరుగుతుందో ఆ పిల్లని అనుభవించి మనమంటూ ఏంటో నిరూపించారా? కానీ ఒక్క విషయం అన్నా, ఏం జరిగిందిరా? నేను ఆ పిల్లని చంపుతున్నప్పుడు ఆ రుద్రమరాడు నన్ను చూసి ఫాలో చేశాడన్నా. కానీ అతను దొరకకుండా తప్పించుకొని వచ్చానన్నా. ఓ, రుద్రమరాయుడు చూసాడా? అయితే వాడు తప్పకుండా వస్తాడనమాట. వాడు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. నమ్మకరా? సరే అన్నా. లలితానమ్మాయి నీ తమ్ముడు హత్య చేస్తుండగా నేను చూశాను. నన్ను చూస్తే నీ తమ్ముడు పారిపోయాడు. మర్యాదగా నీ తమ్ముడు తప్పగించు. మేము హత్యలు చేయడమే కానీ పోలీస్ స్టేషన్కు కోర్టుకు తీసుకెళ్లే ధైర్యం ఎవరికి ఉందిరా? నా గురించి నీకు పూర్తిగా తెలియదురా. మర్యాదగా నీ తమ్ముడు నాకు అప్పగించు. ఒరేయ్, నేను రౌడీగా పుట్టాను, గూండాయిజంలో పెరిగాను. అలాంటిది ఈ భగవాన్ ఎదురు తిరిగితే ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు రౌడీగా పుట్టవచ్చు, గూండాయిజంలో పెరగవచ్చు. నా శక్తిని మాత్రం పరీక్షించగల. అవినీతిని అంతపట్టే రాజకీయ నాయకులు ఉంటారు. అధర్మానికి అంకితమయ్యే ఉద్యోగులు ఉన్నంత వరకు అలాంటి వారికి ఎవరు ఏమి పేకలేవా? నడి బజారులో నిర్దాక్షిణంగా ఉండే ఇలాంటి దేశ ద్రోహులు అంతం చేయడానికి రా. నేను తలుచుకుంటే నేను ఏమైనా చేయగలను. పదవుల కోసం పడకలు మార్చే ప్రజా నాయకులను, డబ్బు కోసం గొప్ప పడి నీకు ఊడికం చేసే ఉద్యోగులను ఉండవచ్చేమో, కానీ నాలాంటి టీచర్ ఆఫీస్తో తలపెట్టే ఏం జరుగుతుందో తెలియదా? పవర్ ఉందని పొగరుగా మాట్లాడు. నేను తలుచుకుంటే నేను ఏమైనా చేయగలను. రే భగవాన్, నీ వెన్ను కోసం వచ్చి మిమ్మల్ని కట్టకట్టాలు వెనక పెట్టి నీకు జైలు కూడా తినిపించవలసి వస్తుందిరా. రే భగవాన్, మళ్ళీ ఉండదు అప్పుడు. నా తమ్ముడు అవశేషం ముందు నేనేంటో నా బావేంటో తెలుసుకోరా? రే భగవాన్, నిన్ను నీ తమ్ముడిని కాదురా, నీ వెనకున్న బలాన్ని బలాన్ని ఈ క్షణం అంతం చేస్తా. లేదు రామయ్య, ఏంటో నిన్న స్టేషన్లో అర్జెంట్ పని ఉందని చెప్పి వెళ్ళారు. అసలు అతని గురించి ఏమిటో అతని పరిస్థితి చూస్తే అర్థం అవ్వడం లేదు. అదే రామయ్య, ఎప్పుడు డ్యూటీ డ్యూటీ అంటూ అసలు ఇంటిని మనుషుల్ని మర్చిపోతున్నారు ఆయన. ఎప్పుడు ఏం జరుగుతుందని చాలా భయంగా అనిపిస్తుంది. అసలు నేరస్తుల గురించి ఆలోచించడం తప్ప సమాజం గురించి ఏమవుతుందని సమాజం గురించి ఆలోచిస్తున్నాడు. ఎక్కడ ఏ చిన్న రాజకీయ సమస్య వచ్చినా పోలీసులు నేరస్తులు కొట్టుకోవడం దగ్గర నుంచి వాళ్ళకి శిక్ష పడేంత వరకు అతని యొక్క కృషి, పట్టుదల, శ్రమ అంతా ఇంతక అతను చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తున్నాను. ఏంటి రామయ్య, నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు? అవినీతిలో కూలిపోతున్న పోలీస్ వ్యవస్థను పునరుద్ధరించడానికి, కుళ్ళు కుటుంబాలతో నడుస్తున్న రాజకీయ వ్యవస్థను ప్రశ్నించడానికి
ఎవరైనా వింటే ఇంకేమైనా అనుకుంటారు. అవునండి, మీకు నాకన్నా ఆ డ్యూటీయే ఎక్కువ. అసలు నేను పిల్లలు ఉన్నాను మీకు గుర్తుందా? అసలు మీరు నాతో మాట్లాడకండి. స్వప్న, నాకంత పెద్ద శిక్ష. సారీ. స్వప్న, నీలో ఎంత మార్పు? ఈ రోజు ఏంటో గుర్తుందా? సరిగ్గా 7 సంవత్సరాల క్రితం నువ్వు కొత్త పెళ్లి కూతురులా ముస్తాబాయి గల్లు గల్లు అంటూ నా గుండెల్లో ఆలోచన చెప్పిన అప్పటి సిద్ధ స్వప్నకు ఎప్పటి అప్పటి స్వప్నకు ఎంత మార్పు? నాకు గుర్తుందిలేండి, అది మీకు గుర్తుందా లేదా అని. అంటే టెస్ట్ చేసినవన్నమాట. అయినా ఎలా మర్చిపోగలను? ఏ చిన్న అనుబంధం పెళ్ళైన ప్రతి జంట కలకాలం కలిసి ఉండాలని కోరుకుంటారు. ఎటువంటి కీచురాట్లు లేకుండా వారి దాంపత్య ఆనందంగా సాగాలని ఎన్నో దేవుళ్ళు కోరుకుంటారు. కానీ నాకు ఆ భగవంతుడు నీలాంటి అర్థంగా ఇవ్వడం అదృష్టం. ఐఎమ్ వెరీ లక్కీ స్వప్న. ఏమండి, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏమని? పేరేమో రుద్రమనాయుడు, చేసేది పోలీసు ఉద్యోగం. అసలు మీ మాటల్లో గంభీర్యం, ఎప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ ఫైల్స్ అని ఉంటే మీరు ఈ రోజు ఇలా మాట్లాడుతుంటున్నారంటే నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. స్వప్న, నేను వేసుకున్న కాకి డ్రెస్ బయటకు గంభీరంగా కనిపిస్తున్నా. ఆ డ్రెస్ లో గుండె లోతుల్లో ఈ ప్రేమ రూపం ఎప్పుడు సునిసమే స్వప్న, సునిశ్చితమే. నేను పోలీసునే కానీ ఈ మధ్య దోచుకున్న సొసిపుల తీగా ఆడుకున్నాము సరదాగా, అదంటే కందిరీగా నీ కళ్ళొక్క వస్తాగా. నీకోసమే ఇన్నాళ్ళు వేచల్లా, నీ శ్వాసనే నా గుండెలో కాచేసుకుంటున్నా. సొసిపుల తీగా ఆడుకుందాము సరదాగా, అదంటే కందిరీగా నీ కళ్ళొక్క వస్తాగా. ఉయ్యాలుకే వయ్యారాని మధించనాది వేళ, సదా సదా నిన్నే చేరి సుఖించన ప్రియురాలా. నయా తేరా చలిపాటల్లో చుట్టేసుకో చలికాడ, శృంగార పూల తీర్థంలో చూసేసుకో నాది కూడా. చాటుగా బనబు ధగధగలో, కొనగోటి గీటు పడు సరిగమో, చాటుగా బనబు ధగధగలో, కొనగోటి గీటు పడు సరిగమలో. నడుమే నాకు పామని ఊగని, ప్రియుడా కన్ని సిక్కి తొలగని. సొసిపుల తీగా ఆడుకుందాము సరదాగా, ఇంటి కందిరీగా నీ కళ్ళొక్క వస్తాగా. నీకోసమే ఇన్నాళ్ళు వేచల్లా, నీ శ్వాసనే నా గుండెలో దాచేసుకుంటున్నా.
లేత పొంగై పొరలని సొసెపుల తీగా ఆడుకుందాము సరదాగా అదంటే కందిరీగా నీ కళ్ళొక్కి వస్తాగా నీకోసమే ఇన్నాళ్ళు వేచున్నా నీ శ్వాసనే నా గుండెలో నా చేసుకుంటున్నా ఎన్నో దోగుడి గమనం చేస్తారు ఎదురులేదని గర్విస్తున్నా ఆ పద్మ అతను తమ్ముడు చిన్న అరెస్ట్ చేస్తున్నారు. చూడండి మీలాంటి సిన్సియర్ ఆఫీసర్లు అలాంటి వాళ్ళని అరెస్ట్ చేసినా వాళ్ళు పొరుగు కళ్ళు తప్పి మళ్ళీ తప్పించుకుంటారండి. నన్ను పిరికివాడి చేస్తున్నావు స్వప్న. లేదండి మిమ్మల్ని దక్కించుకోవాలని ఆశపడుతున్నాను, ఆరాటపడుతున్నాను. చూడు స్వప్న, నేను ఈ కాగితం స్వేచ్ఛల రోజే ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ అవినీతి జరిగినా దానిని అడ్డుకుంటానని అమాయకులు అమాయకులు ఈ పేదలను కాపాడుతానని ప్రమాణం చేశాను. నేను ఎవరికి భయపడిన విస్మరణ చేస్తున్నాను. మీకేమవుతుందని నా భయం అండి. ఆ భయమే నన్ను ఇలా పెరిగిదాల్లో మాట్లాడిస్తుంది. విజ్ఞానం మాట్లాడు స్వప్న. నా సొంత నిర్మాణం నేను ఎవరికి కొనుమంటానని నీకు కూడా దయచేసి నన్ను తిరిగి మాత్రం చేయొచ్చు స్వప్న. ఏమండి మీది రాతి గుండె. అసలు మీకు భార్య పిల్లలు ఉన్నారని గుర్తుందా? అసలు మీకు ఏమైనా జరిగితే మా గతి ఏంటండి? స్వప్న, ఈనాడు ఏదో జరిగిందని రేపు ఏదో జరుగుతుందని ఈనాడు ఎందరో అమాయకులు అన్యాయం జరుగుతుంటే ఏమీ చేతకాని కూడా కేవలం చూస్తూ ఊరుకుంటారా స్వప్న? ఏం చెప్పినా మీరు మారరు. మీ మొండితనం మీరే కానీ మా బాధను అర్థం చేసుకోరా? స్వప్న, అలానా? వెంటనే బయలుదేరుతుంది. ఏమండి ఏం జరిగిందండి? ఏం జరగకూడదు అనుకున్న అదే జరిగింది స్వప్న. ఆ దుర్మార్గం స్టేషన్ తప్పించుకున్నారు. నేను వెంటనే బయలుదేరాను. నువ్వు లోపలికి పిలుస్తాను. వెళ్ళు. మాతోనే జైలు కూడా తినిపిస్తామని సాధన తీసేశావు. ఆ జైలు తినిపించడానికి ఇక్కడికి వచ్చాను. డబ్బున్న అహంకారంతో, రాజకీయ మండగా ఉన్న అహంభావంతో నువ్వు రౌడీయిజం గూండాయిజం చేసి స్టేషన్ తప్పించుకోగలవేమో కానీ ఈ ఉద్యమనాయుడిని మాత్రం తప్పించుకోలేదు. నేనేంటో నా పవరేంటో తెలిసి కూడా నన్ను జైల్లో పెట్టు. నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టు. ధైర్యానికి నా జోహా. ఎందుకు తమరెక్కడికి వచ్చిన పనేంటో? మమ్మల్ని సకలాంజనాలతో పరీక్షకు తీసుకెళ్ళాం. సత్కరించడానికే వచ్చాం. దేశాన్ని కొలగొట్టే కెపాసిటీ నాకు ఉందా? అలాంటి రాజు తెలియదు. చేతులు అలాంటి జీవితాన్ని భద్రం చేస్తున్నాం. అస్తమించిన సూర్యుడు ఉదయించక మానడు. నేను పోయినా నా వంటి వాళ్ళు అనుసరించి మీ ఆటలు కట్టించి మిమ్మల్ని అంతమందిస్తారన్న సంగతి మర్చిపోక భగవాన్. చట్టాన్ని నా ఇంటి ముందు కుక్కలా కాపలా పెట్టారు. న్యాయాన్ని నా గుప్పెట్లో దాచుకున్నారు. ధర్మాన్ని నా కాలు కింద తొక్కేస్తున్నారు. ఇలాంటి పోలీసు ఆఫీసులు ఎంతమంది వచ్చినా సరే నన్నేమీ పెగలేరా. అన్నా, వీడిని వేసేద్దామన్నా. వీడితో పాటు వీడి పిల్లల్ని కూడా చేసేద్దామన్నా. మనల్ని దయాదాక్షణలు లేకుండా ముక్కని కొట్టునని కొట్టి నడి బజార్లో విడిచికెళ్ళి వీడిని సెంటిమెంట్తో దెబ్బ కొట్టాలా? అరే చిన్న వీడి పిల్లల్ని లాక్కోరా. అలాగే అన్నా. పండితురా, నిన్ను హతమార్చే సమయం అది చెరువులోనే ఉందిరా. నేను నీకు కానుకో నేర్చుకున్నది మాతృదేవో భవాన్ని కాదురా, మంటలు దేవో భవాన్ని. శత్రువు బలవంతుడైతే వాడు ఎన్ని పోటు పడవడివేరా ఆలక్ష్యం. నీ పాపం పండిందిరా. నిన్ను హతమార్చే సమయం అది చెరువులో ఉందని చూడు చూడా చూడు నాకు అక్రమ సంబంధం చూసి ఆగ్రహించి చల్లగా ఉంది. ప్రజలను ప్రభుత్వాన్ని నమ్మించి ఆధారాన్ని నీపై మోపుతారు. ఇప్పుడు చూపిస్తాను ఆ పవరేంటో.
తెలుసా? మిస్టర్ విక్రమరాయుడు, నీకు ఇంతకుముందు ఎప్పుడే చెప్పాను, ఆ భగవాన్ జోలికి వెళ్ళవద్దు. వాడికి రాజకీయ బలం అండగా ఉంది, నీకు తెలుసు. అయినా నా మాట ఒక్కసారి వినిపించుకున్నావు. చూడు, చివరికి ఏం జరిగిందో చూడు. ఏంటని మాట్లాడుతున్నావు? 60 సంవత్సరాల ఉద్యోగంలో ఉంటే మనం మన జీవితాల్లో సఫలమవుతున్నాడు సార్. మిస్టర్ ఉగ్రనాయుడు, మీ భార్యకు ఆ భగవాన్కు అక్రమ సంబంధం ఉందని అది తెలిసి నీవు నీ భార్యను చంపావని మాకు తెలిసింది. మీకు ఆత్మగారితో సంబంధం ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ నాటి మీద నేను ఆశ్చర్యానికి వచ్చాను. ఆ భగవాన్ గారు ఆ రక్తంతో నా భార్యకు రక్త తర్పణం చేస్తాను. నీ పేరేంటి? నీ వివరాలేంటి? వెరీ గుడ్. వెళ్తే కుర్చీ పట్ల. అక్కడ పెట్టు. నా తల మొత్తం చేయి. అలాగే అంత హాయిగా ఉంది. అలాగే వదిలిపట్టు. సైడ్ పట్టు. గట్టిగా పట్టు. చేసి చాకలి కాపీ తప్పరా. ఎప్పుడు నాతో చాకరీ చేయించుకుంటూ నా మీద ప్రయోగాలు చేస్తూ రాత్రి పగలు నాతో గడుపుతుంటారు. మీకెందుకు సార్ ఇంకా పిల్లం? అసలు మీకు అసలు మీ పిల్లలతో ఒక ముచ్చట, ఒక అప్ప ఒక పాప ఎప్పుడైనా ఏదైనా ఉంటామో నువ్వు నన్ను వెంటబడిస్తావా? మీ ఆవిడ దగ్గర నొక్కుతున్నారా స్విచ్లు? అసలు మీ పెళ్ళి అన్నలైంది. మీ బెడ్రూమ్ లో మీరు మేట నొక్కితే ఇప్పటికే నా కొడుకు కూతురు పుట్టన్నారు కదా. ఎక్కడో డిస్టర్బ్ అయింది. చేస్తా చేస్తా. నువ్వు ఆలోచన చేస్తా. నన్ను పమ్మట్టు. చేస్తా. ఇలా కాదు. रहा किलिकी पिपी फिलिफी जिब्ला क्रेकी नोडु नोमो जाओ डंबा डंबा मुगो किलिकी रहा किलिकी पिपी फिलिफी जिब्ला क्रेकी नोडु नोमो जाओ डंबा डंबा मुगो किलिकी
వార్తలు చదువుతున్నది సునకాల సుబ్రహ్మణ్యం. నేటి వార్త, అసెంబ్లీ వాళ్ళు ఫ్యాషన్ షోలు నిర్వహిస్తున్నట్లుగా అసెంబ్లీ స్పీకర్ వెల్లడించారు. పవన్ కళ్యాణ్ ఐర్లాండ్ అమ్మాయితో 4వ పెళ్లి చేసుకుంటున్నట్లుగా తెలిసింది. దీనిని ఆదర్శంగా తీసుకుని పలువురు సినీ హీరోలు అదే దారిలో వెళ్తున్నట్టుగా పేర్కొన్నారు. ఇదేంటి పెద్ద పెద్దగా మాట్లాడుతుంది? అయితే నాకు అవకాశం నువ్వు పిలుస్తావా నన్ను పిలవమంటావా? నువ్వు పిలుస్తావా నన్ను పిలవమంటావా? నువ్వు పిలుస్తావా నన్ను పిలవమంటావా? వస్తావా? అక్కడ్రా ఇక్కడ్రా అంటున్నావు, ఇంతకీ ఏం చేస్తావేంటి? ఇంకేముంది, డెక్కడెక్కడం డమ్ డెక్కడెక్కడం డమ్ డెక్కడెక్కడం డమ్ ఒక్కసారి ఇంటికొచ్చి చూడలేము సన్రైజ్ పూలు పెట్టి 3 మూల తీర గడితే లక్ష్మి అమ్మా
గల్లు గల్లు నడి చూస్తే గల్లు 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 నడి చూస్తే గల్లు గల్లు అవుతాది బయట కాలి తిరిగేస్తే మోగ మోతాది ఆ పండు లాంటి పెదవి పంటి కింద నొక్కేది గిలా 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 గుగ్గలు చూస్తే మామిడి పళ్ళు చక్కెలు చూస్తే చిన్ని పళ్ళు కళ్ళను చూస్తే నేరేడు పళ్ళు సిగ్గులు సీతాఫలాలే గిట్ట నువ్వు వస్తాముంటే గిట్ట చూపుతాముంటే గిట్ట ఊరుస్తాముంటే అగే కాయ తాగే నా గుట్టు మచ్చ చూపెడితే మచ్చ 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 గుట్టు మచ్చ చూపెడితే వచ్చ వచ్చ అవుతాది మీరు పైకి ఎక్కితే కాకిరీకి పోతాది నిమ్మలాంటి కళ్ళు గాని ఎటు ఇటు తిప్పేస్తే గిలా 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 అబ్బే ఏం లేదు నాన్న, ఏం లేదు. నువ్వు బాత్ కోసం ఆలోచిస్తున్నావు కదమ్మా. అబ్బే అదేం లేనా, ఊరికనే. నాకు తెలుసమ్మా నువ్వు బాత్ కోసం వస్తున్నావు. నాన్న మీరు చెప్పింది నిజమా? అవునమ్మా, ఇప్పుడే ఫోన్ చేసి కూడా చెప్పాడమ్మా. అవునా, బాగా వస్తున్నాడా? అవునమ్మా, ఆ, ఈ విషయం నీకు కూడా చెప్పని చెప్పాడమ్మా. చాలా సంతోషం నాన్న. అదో మాటగానే భరత్ వచ్చాడు. చిన్నతనం నుండి తల్లిదండ్రులు ఎవరో తెలియని పరిస్థితుల్లో నన్ను పెంచి ఎంతమంది చేశావు. నీ రుణం ఎలా తీసుకోవాలి మావయ్య? అమ్మా శ్రీవల్లి, ఇలా మార్కెట్ దాకా వెళ్ళొస్తాను. అలాగే నాన్న. ఏంటి శ్రీవల్లి? అబ్బే, ఏం లేదు. చిన్నతనం నుండి కలిసిమెలిసి తిరిగా, అలాంటిది నా దగ్గర నీకు దాపరికమా? నా దగ్గర దాపరిగా లేవు బావా. నేను రావడం ఆలస్యమనే కదా. అమ్మయ్య, తమరికి ఇప్పటికైనా అర్థమైనందుకు చాలా సంతోషం. ఎన్నో పనుల నుండి రాలేకపోయాను శ్రీవల్లి. అయినా చూడు నా హృదయం ఎప్పటికీ నీకు స్థానం ఉంది. సరేలే, ఇకనైనా నన్ను విడిచి వెళ్ళని నాకు మాటికు. నా జీవితం కత్తి మీద సాగునాయి. అంటే ఏంటి అభిప్రాయం? చూడు శ్రీవల్లి, సుమారు కొన్ని సంవత్సరాల కింద ముద్దమరాయుడు కాళిదాసు ఈ ప్రాంతంలో ఉండే ప్రజల మానవ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ ప్రాంతాన్ని భయభ్రాంతులు చేస్తున్నారు. ఆ ముఠాను పట్టుకోమని నన్ను ఎక్కడ కప్పని చేశారు. ఈ పోరాటంలో ఎప్పుడు ఏం జరుగుతుందో నాకే తెలియదు. బావా, నీ పోరాటంలో నేను కూడా నీకు తోడుగా ఉంటాను, సరేనా? ఐఎమ్ వెరీ హ్యాపీ శ్రీవల్లి. సరే, నా డ్యూటీ టైం అయింది, నేను వెళ్ళొస్తాను. బావా, ఇప్పుడే వచ్చావుగా, ఒక 2 రోజులు ఉండి వెళ్ళు. ఏమండి, నేను ఏం మాట్లాడినా నీకు ఏదోలా అనిపిస్తుంది. సరే, మళ్ళీ ఎప్పుడు తమ దర్శనం? నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు రెక్కలు పట్టుకొని మానుకుంటా. మాటలు బాగానే నేర్చావే. ఏ వల్లి, నిన్ను చూస్తుంటే నాలో ఏదో ఆలోచన. చెప్ప
కొంచెం మీతో మాట్లాడరమ్మని అన్నీ నాకు ఇలా పంపించాను. చూడు చిన్న, ఈ కేసు కూడా నీకు ఎటువంటి సంబంధం లేదని కోర్టులో రుజువు చేస్తా. అన్నయ్య గారు ఎలా ఉన్నారు? అన్నిగా క్షేమం. మీ వ్యాపారం ఎలా ఉందో? చూడు చిన్న, భగవాన్ గారు అన్నదానంలో ఉన్నంత వరకు మాకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. చిన్న, ఈ శుభ సందర్భంలో ఒక డ్యాన్స్ చేస్తున్నామా? అలాగేనా సత్యమూర్తి? కలూరు సంతానోనే నా పేరంటే తెలుగుళ్ళు లేరే జానీ వయసు లెక్క సీక్రెట్ గాని నన్ను అడగమాక అంటుంది జారవుని అన్న పళ్ళం సుఖ సంతానిద్దామని సన్న జాజి పండగల చేద్దామని ఎతికి చూస్తాను యాడున్నాడని నా ఫిగురు ఫుల్ కుషయ్యి తగురున్నని నా
Let's listen to the rhythm of Andhra. ముక్కల క్రికెట్టులో నీ సెంచరీ రాత్రి రసబిందులో ప్రతి జాంగిరి మోహ శాస్త్రాలలో కసి లైబ్రరీ కామ సూత్రాలలో తొలి కస్తూరి నే తెలుగు అతి నీకు తోచిన బెంగాల్ కేసరి నా కళ్ళల్లోనే కత్తులు దాచిన పిల్ల పోకిరి నాకే 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 నా పేరు మీరా కుమారి నా ఊరు కన్యాకుమారి ఓతమా చక్కా సవారి చేతమా జల్సా పచ్చడి మీ అంతు చూడడానికి వచ్చిన హోలేల పయ్యంకులు ఎన్నో అన్యాయాలు అక్రమాలు చేసి అవినీతికి అంకితమై న్యాయ దేవత కళ్ళకు గంట కట్టి న్యాయాన్ని నల్ల కొట్ల మధ్య నడిపేస్తున్న ఈ సత్యమూర్తి గారి సర్వస్వాన్ని తోచేయండి. అదే మా ఇంటికి వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నా ఇంటికి మేము ఇష్టపడుతున్నా అంటే మీలాంటి దుర్మార్గులు గుండాగి చేస్తారు. ఆ ఎదురులేని బ్రహ్మాస్త్రాన్ని తిరుగులేని వజ్రాంతాన్ని ఆ బల్లి నోటి ఎందుకు దీనికి మేము చేసిన ద్రోహం ఏంటో మీరు ద్రోహం చేసింది నాకు కాదురా నా బాబాకి. ఎవరా ఈ బాబా? ఆయన పేరు చెబితే మీ ఆయు అనంత వాయువులో కలిసిపోతుంది. అందరికీ మనగారా? అతని పేరేమిటో 15 సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని మొప్ప తెప్పర పెడుతూ మీలాంటి దుర్మార్గుల గుండెల్లో పిలుపు నిలిచిన ఎలా అయిపోయారే? మీరు నా బాబాకు చేసిన అన్యాయానికి ఈనాడు ప్రతీకారం తెచ్చుకోవడానికి వచ్చా. బాస్, మీరు చెప్పినట్టు ఈ సత్యమూర్తిని కలవసం దోషి వచ్చాం బాస్. మీరు చెప్పినట్లే ఆ సత్యమూర్తి గారు ఆత్మహత్య దోచుకొచ్చాం. ఇలాంటి మీ జీవితంలో చాలా జరుగుతాయి. వస్తా. ఏం జరిగింది సత్యమూర్తి గారు? ఆ ఉగ్రమైన అంచనాన్ని కాదు బాస్. మా ఇంటిపై దాడి చేసి మమ్మల్ని చితకబాది మా సర్వస్వం దోచుకుపోయాడు. రాను రాను వారి ఆగడాలను మిట్టి మీరిపోతున్నారు. ఆ కాళిదాసుని మీరు అరెస్ట్ చేస్తారా లేదంటే రశ్మి గారు బెల్లమంటారా? చూడండి, ఆ కాళిదాసును పట్టుకోవడానికి మా ప్రభుత్వం సర్వ ప్రయత్నాలు చేస్తుంది. కానీ అది చాకచక్యంగా మా నుండి తెప్పించుకున్నాడు. కానీ అతను వచ్చలను పట్టుకోమని ఎస్పీ గారు నాకు అబ్బాయితో అప్పగించారు. అది త్వరలోనే అతను పట్టుకొని మీకు అప్పగిస్తానని మాటిస్తున్నాను. మీరు నిశ్చితగా వెళ్ళండి. అలాగే వెళ్తాం, కానీ మీరు మాత్రం అది తొందరలో వాడిని పట్టుకోవాలి. ఓకే, మీరు వెళ్ళండి. మర్యాదగా నా దారి కట్టు తప్పుకో. నీలాంటి దుర్మార్గులకు ఎదురు తిరగడమే కానీ దారి ఇవ్వడం ఈ పరచాత్రంలో లేదు. మర్యాదగా డబ్బు నాకు అప్పగించి లొంగిపో. శిక్ష తగ్గుతుంది. శిక్ష నాక నా కట్టొచ్చిన వాళ్ళ తరగతి నడపడమే కానీ తల వంచుకు వెళ్ళడం ఈ కాళిదాస్ చరిత్రలో లేదు. మిస్టర్ కాళిదాస్, నా కర్తవ్య నిర్వహణలో నేను చాలా ఖచ్చితమైన మనిషి. నన్ను రెచ్చగొట్టి నీ పత్రానికి నువ్వే కారకుడు కావద్దు. నా వృత్తి ధర్మంలో నేను కూడా ఖచ్చితమైన మనిషిని. మర్యాదగా నా దారి కట్టు తప్పుకో. లేదా నీలాంటి గుండెటి చెప్పులకు భయపడి నిన్ను వదిలేయడానికి నాకు తిరిగిగుండు కాదురా. కాలచక్రాన్ని ఆపగల కాళిదాస్తో తలపట్టి నీ శవాన్ని అడ్రస్ లేకుండా చలా. నీలాంటి చింతలు కూడా బెదిరింపులకు భయపడేవాడు కాదురా ఈ సింహకిశోరం. పర్వతాన్ని కొంటే తలబత్తలవుతుందని మర్చిపోతున్నా. ఆ పర్వతాన్ని ఫిరంగులతో పేల్చుకున్న సింగర్ ఆఫీసర్ అనే సంగతి నువ్వు మర్చిపోతున్నావు కాదురా. నేను కనిపిస్తే పరిగెత్తే కారు మేఘాలే ఆగిపోతాయి. నేను పిడికిలు బిగిస్తే పిడుగుల వర్షం కురుస్తుంది. నేను కన్నెర చేస్తే ఆకాశమే పక్కుమంటుంది. అలాంటిది కాళిదాస్తో తలపడితే నిన్ను భూస్థాపితం చేస్తాడు. నీలాంటి ఊరకొక్క అరుపులకు మేక వన్న పులులకు భయపడి
నా ఈ బర మర్యాదగా నన్ను కాదు నన్ను ఎదుర్కొనే నువ్వు వెళ్ళు. నేను తలుచుకుంటే నిన్ను కత్తికోకుండా నరికి ఈ పల్నాడు శివరాం నిన్ను ఇక్కడే ఈ క్షణమే బంధించి అరెస్ట్ చేయను. అంతవరకు నువ్వు బతుకుంటే కదా సమాజం చేస్తున్న మర్యాదగా డబ్బులు తప్పించి లొంగిపో. నువ్వు మగాడి అయితే నీకు మగతనం ఉంటే ఈ డబ్బు ఎక్కడ పెడుతున్నా తీసుకెళ్ళ నిన్ను అరెస్ట్ చేసింది నేనేలా? ఒక బండి కొడుకు ఇన్స్పెక్టర్కు మధ్య జరిగిన ఉద్యమంలో కొద్దిగా దెబ్బ తగిలింది. ఏంటి బావా ఇలా చూడండి. ఏంటి వల్లి అన్న నీ వంటి గాంధర్వ కన్నా నా ఎదురుగా ఉంటే నాకు దెబ్బ తగిలిందని ఎలా అనిపిస్తుంది? ఏంటి బావా నువ్వు అలాగే అంటావు, కానీ నీకు రవ్వత దెబ్బ తగిలినా నా మనసంతా గాయం అవుతుంది. ఇప్పుడు మాటలకి కానీ నిన్న ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్తావా మరి? పో బావా, నీకు గాయమైందని నేను కంగారు పడుతుంటే చిలిపి ప్రశ్నలు అంటూ నన్ను ఆట పట్టిస్తున్నావు కదూ. ఇచ్చివల్లి నీ లేత హృదయం గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? నా మీద ఎంత ప్రేమానురాగాలు చూపిస్తున్న నిన్ను నేను పొందడం నిజంగా నా అదృష్టం. ఏ మనిషికైనా మనస్సు పనులు తొక్కుతుంది. నిన్ను చూస్తుంటే నాకు అలా అనిపిస్తుంది శ్రీవల్లి. నిజంగానా బావా? అవును శ్రీవల్లి, బంగారు లేడి వల్లే బెదురు చూపులు చూస్తున్న నీ చిలుపు చూపులు నా మనసును ఇట్టే ఆకర్షిస్తున్నాయి. తెలుసుకో అమ్మాయి గారు చుట్టుకుంటాను సుడిగాలిలా
ఎంతో సంతోషం బాబా ఎక్కడికి వెళ్ళారు? మన స్థానంలో అసలు తీసుకుంటారు బాస్. పిలవండి. మీరు చెప్పినట్లే ఆ సత్యమూర్తి గారు ఆ చిన్నాను చిత్తగబాది వాళ్ళ సర్వస్వాన్ని దోచుకొచ్చాం బాబా. సభాస్ కాళీ సభా ధనవంతన హంకారం కళ్ళు మూతపోయిన వాళ్ళ సర్వతాన్ని కొల్లగొట్టు. ఇప్పుడు వాళ్ళు నడి బజారులో పెట్టుకోవాల్సిందే కాళీ. కానీ ఆ భగవాన్ ఎస్పి ధర్మారావు అక్కడ లేరు బాబా. అంటే వాళ్ళని ఇంకా మృత్యుదేవత భరించలేదన్నమాట. వాళ్ళు ఎక్కడున్నారు కాళీ? తెలుసుకున్నాను బాబా. వాళ్ళు ఎక్కడున్నారు? వాడికి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే కోరిక కలిగిందంట. వాడి ఎమ్మెల్యే సీటు కోసం ఢిల్లీ వెళ్ళాడంట. రేపో మాపో వస్తాడని తెలిసింది బాబా. కాళీ వాడు రౌడీగా ఉన్ననాడే ఈ రాష్ట్ర ప్రజల రక్తమాంసాన్ని పీల్చి పిప్పి చేస్తాడు. ఇప్పుడు వాడు ఈ రాష్ట్రానికి సీఎం అయితే మన దేశాన్ని పరాయి చేస్తాడు. వాడు ఎక్కడ ఉన్నా వాడి ప్రాణాలతో నాకు కావాలి కాదు. అష్టదిక్పాలకులు అడ్డుగా నిలిచిన అటు సూర్యుడు ఇటు పొడిచిన నీంగి నేల ఏకమైన ముందు పడేస్తాను బాబా. సమర్థవంతుడు నాకు తెలుసు కాదు. అందుకే నీకు ఈ పని అప్పగించాను కాదు. ఎవరు చేరదీసి పెంచి పెద్దవాడిని చేశావు. నీ రుణం 1000 జన్మలెత్తిన తీర్చుకోలేను బాబా. అని రుణాలు అభిమానాలు అనురాగాలు కావాలని వృధా చేయడం మన కష్టాలే. ఆ భగవాన్ గారిని తెచ్చి వాడి శిరస్సు ఖండించి మన ముఖ ద్వారానికి వేలాడి తీసే వరకు నాకు నిద్ర పట్టదురా. నేను విషయం అడుగుతాను, చెప్తారా? చెప్పు కాదు, నీ కాకరికి ఇంకెవరికి చెప్తాను? ఆ భగవాన్ అంటే మీకెందుకు అంత పగాప్రతిక? కాదు, ఆ విషయం గుర్తుకొస్తే నా గుండెల్లో రగులుతున్న పగ అగ్నిదారులుగా మారిపోతుంది. అంతటి ప్రతీకారం రగలడానికి కారణం ఏంటి బాబా? నీకు సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా చెప్తాను కాదు. ఇప్పుడు నా కర్తవ్యం ఏంటో చెప్పండి బాబా. ఆ భగవాన్ గారు ఢిల్లీ నుండి రాగానే వాడిని బంధించి మన స్థావరానికి చేతనమే నీ కర్తవ్యం. కర్తవ్యాన్ని నెరవేర్చుటకు కార్యసిద్ధుడై వెళ్తున్నాను బాబా. నన్ను ఆశీర్వదించండి. పల్నాటి బాలచంద్రుడు వారసత్వాన్ని బొబ్బిలి గడ్డపై యుద్ధ రంగంలో బొబ్బిలి గడ్డ పుట్టిన తాండపాపారాయుడిలా విరుచుకుపడి విజయాన్ని సాధించి రాకాలి. మీ ఆశీర్వాద బలం నాకున్నంత వరకు ఎలాంటి దుష్ట శక్తులైనా ఎదుర్కొంటాను బాబా. అరే నా భార్యను చంపి నన్ను ఈ స్థితికి దిగదార్చిన నిన్ను హతమార్చే వరకు నిన్ను నిద్రపోనురా.
చూపే చల్లని చిరుగాలై మనసునే తాకెనే నీ శ్వాసే వెచ్చని చలిమంటై దూరమే కాలనే కసిరే నువ్వు నవ్వు విసిరేస్తుంటే నాలో ఏదో ఆశరగిందే చుక్కల్లోకి చిన్ని రెక్కల్లే అని వారి నీతో మాటలెగురుందే హూలా లా 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 నీతో హూలా లా ఇవల్లే కలో తేలేలా హూలా లా 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 నీతో హూలా లా ఇవల్లే హాయ్ హూలా లా తెలిసి తెలిసి వెన్నెలంటి నిన్నెలా ఎండకి వేసా దూరమేసి ద్వేషమేసి నిన్నెలానే మరిచాయి చలవని పదం కలిసింది మనసా ముగియని కథ నిలిచారు మనసా ఊపిరి సగం నీ కోసమేగా నీలో నీ సంతోషం నాలో సంగీతం హూలాలా నీతోనే హూలాలా నీ వల్లే లేదగాలో తేలేలా హూలాలా అనే నీతో హూలాలా నీ వల్లే కలల కాఫీ సొంత సెల్ఫీ రంగుల జిందగీ నువ్వే నాకు తెలిసి నన్ను పోలే ఆడపిల్లవు నువ్వే కలిసిన రోజే ఊహించి ఉంటే కలవని రోజే ఉండేది కాదే కలలకు ఇక ప్రతిరోజు సెలవే నీడలే ప్రేమలే నాతో నువ్వుంటే ఇది కుమారిలేనా? అది మీకు అనవసరం. ముందు ఇది మీరెవరో చెప్పండి. ఎవరొస్తున్నారంటే ప్రభుత్వాలు సైతం గజగజ ఉనికిపోతాయో ఆ బందిపోటు కాళిదాసునే. ఏయ్, నువ్వు ఎవరైతే నాకేంటి? ముందు వచ్చిన పని అయితే చెప్పు. తారసిక్త సమాధానం మర్యాదగా చెప్తావా లేదా? ఇది ఇన్స్పెక్టర్ భరత్ గారి ఇల్లే. మొత్తం వెతకండి వాడు ఎక్కడున్నా మేడ పట్టుకులు అక్కడండి చెయ్యండి. ఏయ్, ఆగండి. ఏంటి మీ దౌర్జన్యం? మర్యాదగా మా కారు నడుపులో అసలు ఇది ఎవరు నువ్వు? ఏంటిదంతా? నా గురించి మాట్లాడు. నువ్వెవరు? నేను నీకు ఆ భరత్గాడికి సంబంధం ఏంటి? నేను ఇన్స్పెక్టర్ భరత్ గారి మరదల్ని. అవునా? మీరు ఇంట్లో కలిపి లేదా కొడుతున్నారు. ఏయ్, అది నీకు అనవసరం. మర్యాద నుంచి బయటకు వెళ్ళు, లేదా నా బావస్తే నీ ప్రాణాలు తీస్తాడు. అబ్బో కోపంలో కూడా నీ అందం కోపి తంతులతో విదిలిపోతుంది. ఏ మగాడైనా బయటకు వెళ్ళగాడు. ఏయ్, ఏ విషయం? చూడు, ఒంటరిగా ఉన్న అమ్మాయిని ఇలా పొగట్టడానికి నీకు మనసు ఎలా వచ్చింది? మనసు కాదే, నిన్ను చూస్తుంటే నన్ను నేనే మర్చిపోతున్నా. ఏ
నిలవగలాడి ఎవరో తెలుసా? మనల్ని పట్టుకోవడానికి పదే పదే పరితపిస్తున్నా ఆ పరత్కాడి మరదలురా. ఆ ఇన్స్పెక్టర్ గారు మనల్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటే దీని మన సొంత. ఏయ్, మా బావ వచ్చాడు. నీ రక్తం కాలు చూస్తాడు. అంత పని చేయకముందే ఏ ఎక్కడ చూసి భయపడేవాడు కాదే ఈ ఖాళీ. బాస్ దీన్ని పట్టుకోండి. ఒక ఆడదాన్ని పట్టుకోలేక నువ్వేరా? నువ్వు అసలు మనిషివా లేకపోతే రాక్షసుడివా? నేను రాక్షసుడు. నేను రాక్షసుడు. నన్ను కథలు ఆడడానికి నా ఒంటి మీద చేసి అంత తేలిగ్గా వదిలిపెట్టను. నాకు చాలా ఆనందం. నాకు ఎదురు తెలియదు. ఇది నన్ను ధిక్కరించినందుకు వీళ్ళిద్దరికి సమానమైన గుణపాఠం చెప్పా. నేను రావడం ఆలస్యమైందా? దగ్గర రావద్దు బావ. ఏం జరిగింది శ్రీవల్లి? నా జీవితం ఈ రోజుతో సమసిపోయింది. నీకు నాకు ఆవిడ దూరం తప్ప సంబంధం లేదు బావ. ఏమిటి మాట్లాడు? అవును, నా జీవితాన్ని మరొకడు అనిపించాడు బావ. ఎవడు? చెప్పు శ్రీవల్లి, ఎవడు? వద్దు బావ, ఎందుకు? నేను చెప్తేనే వెళ్ళాలి మీద పగ తీర్చుకుంటావా? ఇచ్చి శ్రీవల్లి మాట వాళ్ళు కాదు. వాడు ఎవడో చెప్పు, తొందరగా చెప్పు శ్రీవల్లి. వద్దు బావ, దయచేసి నీకు దండం పెడతాను. వాడి గురించి అడగొద్దు ప్లీజ్ బావ. నీ బావ గురించి నీకు తెలియదు శ్రీవల్లి. వాడి తలరాత మార్చడానికి నేను ఒక్కనే చాలు. ఓకే, చెప్పమన్నమాట. చెప్పనంత మాట నా కళ్ళు తప్పు వాళ్ళ ఉండిపోతాను అనుకోవడం నీ అవివేకం. చూడు శ్రీవల్లి, వాడిని ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. అవసరమైతే వాడి చేత నిజం కక్కించి కోర్టుకి ఎక్కించి ఉరికమ్మ ఎక్కిస్తా. నో 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 బావ, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఏ నువ్వు వెళ్ళి అబ్బా, నువ్వు వెళ్ళి అడవి పగ తీర్చుకుంటే ఆఖరికి మోసపోయేది నష్టపోయేది నేను. ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు? అవును బావ, నా శరీరంలో ప్రతి అణువు వాడి అంకితమైంది. అందుకే ఈ క్షణం నుండి నేను అతని భార్యనని నిర్ణయించుకున్నాను. అంటే అంటే ఇల్లు తెచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా? అవును, ముమ్మాటికి వాడే నా భర్త. అంటే నిన్ను ప్రేమించి నాకు చివరి బ్రతుకుతున్నావా? బావ, నువ్వు అన్నట్లే నన్ను పెళ్లి చేసుకుంటే నీ బ్రతుకు చీకటి బ్రతికి అవుతుంది. నీ పక్కన నిల్చున్న అర్హత కూడా నాకు లేదు బావ. బావ, నీలాంటి మంచి వాడిని దూరం చేసుకున్న నేను చాలా దురదృష్టవంతురాలి బావ. సరే, నువ్వు అంతగా అడుగుతున్నావు కనుక చెప్తాను. కానీ అతని జోలికి వెళ్ళాలని నాకు మాట ఇవ్వు. చెప్పు శ్రీవల్లి, వాడి పేరేంటో చెప్పు. అతని పేరు కాళిదాస్. కాళిదాసు గాడా? బావ, సరే, కానీ ఒక్క మాట శ్రీవల్లి, నువ్వు చెప్తున్నావు కాబట్టి వాడి జోలికి నేను పోను. కానీ వాడి ఆగడాలు ఎలాగే మితిమీరితే వాడిని అరెస్ట్ చేసి ఉరికమ్మ ఎక్కించడం ఖాయం. ఖాళీగా ఉందిరా. ఇదేదో బాగా పరిశ్రమలు లేకుండా ఇందులో వెతికితే మనకి ఏమైనా దొరకచ్చు. వెతుకు వెతుకు. అలాగే గట్టిగా ఏంట్రా? కనిపించాయా? ఏంటేంట్రా?
నాకు కనిపించలేదు అయితే రేపు నుంచి మన జాతకాలు సూలు సూలు పుట్లు వాచులు పప్పుకెళ్ళి ఒక అమ్మాయిని తెచ్చుకుంటారా దాన్ని తెచ్చుకో నేను ఒకదాన్ని తెచ్చుకోవాలా రావులు కావాలా ఇది రామదాసులు అన్నారు అంతమంది తెచ్చుకో పది మందితో బెడ్రూమ్లో అయితే ఏ బెంగళూరులో బ్రేక్ఫాస్ట్ లండన్లో లంచ్ ఢిల్లీలో డిన్నర్ రాత్రికి గోవాలో అంటే చాలా దొరికిలా చెప్పరా చెప్పరా అయితే రేపు నుంచి 2020 తెచ్చుకుని బాగా డబ్బు ఎవరు మా మూడు మాత్రం డిస్పెన్స్ చేశాడు వీడికి అలవాటున్నట్టుగా ఉంటాయా ఎంత కామంతాడో నాడు ఎక్కువ కామన్ అయితే సరే నేను డబ్బు చేస్తాను ఇంద్రా అది జంతుకి జంతుడు అయితే వీడిప్పుడు లోపలికి వెళ్ళాలి కదా సప్ప లోపలికి వెళ్ళాడు కదా ఆ సౌండ్లు వింటుంటే నాకు ఎన్ని నరాలు వేడిపోయి కింద కాలిపోతాను ఎందుకు చూస్తాను చెమట నేనేదో అనుకున్నా
మదరైతే ఆడు లోపల కొండ మీద దొరికేసినట్లుగా ఉన్నాడు. అది మనకు వచ్చేది కావడం దొరు బుద్ధులు చూస్తే గాలి పంపు ఇప్పుడు పక్కన నువ్వు ఆగిరా పక్కన గట్టిగా ఆగిరా నీ పిలుస్తాను Yeah.